హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్. ఈ 2.8 గంగా రైస్ కుక్కర్ ఓన్లీ వామ్ లైట్ మాత్రమే వస్తుంది, కుకింగ్ లైట్ రావట్లేదు. ఇది మనం ఓపెన్ చేసి ప్రాబ్లం ఏందని చెక్ చేద్దాం. మనం రోజు ఇంట్లో రైస్ కుక్కర్ వాడేటప్పుడు 1.8 కానీ 2.8 కానీ మన రెగ్యులర్గా కేజీ కానీ 2 కేజీ కానీ ఎంత రన్నింగ్ ఉంటే అదే కెపాసిటీ రైస్ కుక్కర్ తీసుకోవాలి. మనం కేజీ తీసుకొని పావు కిలో అరకిలో గ్లాస్ పెడితే ఏమవుతుందంటే హీటింగ్ ఫిలమెంట్ తొందర పోయే అవకాశం ఉంటుంది. ఇది మనం ఓపెన్ చేసుకున్నాం కదా, ఇది కాపర్ పట్టీ కనబడుతుంది కదా. ఈ కాపర్ పట్టీ కాడ ఒక్కొక్కసారి పీవీసీ స్విచ్ కూడా వస్తుంది. కొన్ని కుక్కర్లకు బ్రాస్ పత్తి ఇస్తాడు. ఎక్కువ శాతం పత్తి వచ్చినాయి రైస్ కుక్కర్లు చాలా లైఫ్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా రావు. మన రైస్ తక్కువ పెట్టినప్పుడే ప్రాబ్లం ఏంటంటే స్విచ్ కరెక్ట్ ప్రెస్సింగ్ కాక బాగా హోరీట్ అయినప్పుడు దాని కింద పత్తులు అనేది అరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం అవి సెట్టింగ్ చేస్తే మళ్ళీ యాజ్ ఈజ్గా సెట్ అయిపోతాయి. బాగా కార్బన్ కానీ రెస్ట్ కానీ వస్తే పేపర్ కొట్టి మళ్ళీ సేమ్ హైట్లో సెట్టింగ్ చేయాలి. మరీ బాగా ఫ్రెష్ చేసినా బ్రాస్ పత్తి ఇరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, వామ్ వస్తుంది, లైటింగ్ కనబడట్లేదు. చూడండి, ఇప్పుడు మళ్ళీ నీట్గా ఉంది, కుకింగ్ వస్తుంది. చూడండి, ఓకే, ప్రాబ్లం సెట్ అయిందండి. ఇందాక అనుకున్నాం కదా, మనం డైలీ యూజ్ చేసేటప్పుడు కేజీ కుక్కర్ తీసుకుంటే కేజీ మాత్రమే వాడాలి. మినిమం 30 కేజీ కూడా లేదా అర కేజీ వాడుకోవచ్చు. అర గ్లాస్ పెట్టడం వల్ల కొంచెం పెట్టడం వల్ల ఏంటంటే హీటింగ్ బాగా అయ్యి ఫిల్మెంట్ బెండ్ అయిపోతుంది. ఫిల్మెంట్ బెండ్ అయిపోయి లైఫ్ తగ్గిపోతుంది రైస్ కుక్కర్ది. మనం ప్యాక్ చేద్దామండి. చూడండి, లోపల హీటింగ్ ఫిల్మెంట్ కనబడుతుంది కదా, అది పోతుంది. డైలీ కేజీ వాడకం ఉంటే కేజీ కెపాసిటీ తీసుకోండి. 2.5 తీసుకొని కేజీ పెట్టారనుకో, ఆ హీటింగ్ ఉన్న ఫిల్మెంట్ అనేది లైఫ్ రాదు, తొందర దాని లైఫ్ టైం పోయే అవకాశం ఉంటుంది. ఆ స్ప్రింగ్ యాక్షన్ కూడా తొందర ఇదైపోతుంది. వాటర్ పడ్డా ఏది పడ్డా కానీ తొందర పోతూ ఉంటుంది. గంగా రైస్ కుక్కర్ అండి, 2.8. ఇది మళ్ళీ మనకు ఒకసారి చెక్ చేద్దాం. ఇందాక మనకు కరెక్ట్ కనబడలే కదా, ఇప్పుడు మనం దగ్గర కానీ స్విచ్ ఆన్ చేసి చూడండి, వామ్ వస్తుంది, కుకింగ్ వస్తుంది. బటన్ ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి సిరీస్లో పెడితే మనకు బటన్ నొక్కినప్పుడు లైట్ వెలగాలి. ఓకే ఉన్నట్టు కుక్కర్. ఓకే అండి, కంప్లీట్.